భద్రాచలం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని రెవెన్యూ గ్రామం. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఇది పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది. ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది పూర్వపు జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంగా పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచకి 27 కిలోమీటర్లు, మనుగూరుకి 35 కిలోమీటర్లు, కొత్తగూడెం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్నీ పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొదట తూర్పు గోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమై కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మంలో విలీనం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదంగా కూడా మారింది. భద్రాచలం ఆలయం చరిత్ర ప్రకారంగా ఈ క్షేత్రం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి అడవుల్లో గడిపిన ప్రదేశం. పర్ణశాలలో నివసించినటి భద్ర అనే ఋషి పేరు మీదుగా దీనికి భద్రాచలం అని పేరు వచ్చింది. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న, మన భక్త రామదాసుగా పిలువబడే ఈ కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసంలో కొంతకాలం పర్ణశాలలో నివసించారు. ఈ పర్ణశాల భద్రాచలం సమీపంలో ఉందని నమ్ముతారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది భద్రాచలం బస్టాండ్ నుంచి గుడికి వచ్చేటటువంటి ఎంట్రన్స్ అండి, మెయిన్ ద్వారం అంటే ముఖద్వారం ఇది. ఇక్కడ మీకు చాలా ఆటోలు కనిపిస్తూ ఉంటాయి, చాలా రెసిడెన్సీలు కూడా చూస్తున్నారు కదా. ఈ రెసిడెన్సీలలో మీరు వస్తే ఫ్యామిలీతో పాటు లేదా సింగిల్గా కూడా ఉండొచ్చు. టారిఫ్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపెట్టాను. ఇది భద్రాచలం యొక్క వెనుక భాగం. ఇది పుష్కర్ ఘాట్ అంటారు. ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు ఆ గోదావరిలో స్నానం చేయడానికి ఉన్నటువంటి పుష్కర ఘాట్లు. అలాగే దాంతోపాటు ఇక్కడ ఆ శ్రీరాముడికి తలనీలాలు ఇచ్చేటటువంటి ప్రదేశం. ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారు. అలాగే ఇది నిత్యాన్నదాన సత్రం ఉచితంగా ఉంటుంది. అలాగే ఈ ఆటోలో నుంచి భద్రాచలం బస్టాండ్ నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇది గుడి యొక్క మెయిన్ ద్వారం. ఇక్కడ నుంచి మనం ముందుగా వెళ్తుంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తే, కొద్ది దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి శివాలయానికి మనం చేరుతాం. ఇక్కడ ఆ మహాశివుడికి ముందుగా మనం దర్శించుకుందాం. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి నేను మా కొలీగ్ ఇద్దరం వచ్చి ఇక్కడ ఆ మహాశివుని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ లైన్ అంతా కూడా ఆ మహాశివుడికి అభిషేకాని కోసం నిలబడ్డారు. ముందుగా ఇక్కడ మీకు చూడండి, అందరూ కార్తీక సోమవారం నాడు దీపాలు ముట్టిస్తున్నారు. ముందుగా మేము కూడా ముట్టిద్దామంటే ఫస్ట్ దర్శనం చేసుకొని రమ్మని చెప్పారు. సో మేము ముందుగా దర్శనం అయితే చేసుకుంటున్నాం. చూడండి, మీ అందరి కోసం కూడా ఆ మహాశివుడిని చూపిస్తాను. ఓం నమ శివాయ. చూడండి, భద్రాచల శివయ్య ఇతను. తర్వాత నేను కూడా మా కుటుంబం బాగుండాలని ఇక్కడ 360 ఒత్తులు కలిగినటువంటి మహా ఒత్తిని, కార్తీక దీపాన్ని మీకు ఇక్కడ ముట్టించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఆ భద్రాద్రి రాముడి యొక్క దర్శనానికి బయలుదేరి వెళ్ళాం. సాధారణంగా శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం 2 చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే ఈ శ్రీరాముని విగ్రహం మాత్రం 4 చేతులతో శ్రీరామునిలో కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంకును, ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది. భద్రుని కోరిక మేరకు ఇక్కడ శ్రీరాముడు 4 భుజములతో కనిపిస్తాడు. కావున ఇక్కడ శ్రీరాముడిని వైకుంఠరాముడిగా పిలుస్తారు. అలాగే సీతాదేవి శ్రీరాముడి యొక్క తొడ మీద కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే లక్ష్మణుడు కూడా ఎడమ వైపుగా ఉంటాడు. ఇది ఈ భద్రాచలం యొక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రతిదీ. ప్లీజ్, మీ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి,
షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకోసం నేను ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.